టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పేపర్స్ 1 ఉంటుంది కదా, దాంట్లో జనరల్ స్టడీస్లో ఈ ఈ ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. వాటిపైన క్వశ్చన్స్ అనేటివి ఇప్పుడు చూద్దాము. కుతుబ్ షాహీల కాలం నాటి సాహిత్యం గురించి క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ప్రజలచే మల్కిబరాముడుగా పిలువబడిన నవాబు ఎవరు అంటే ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్, దక్కనీ ఉర్దూ అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు ఎవరు? దక్కన్ ఉర్దూకి అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు ఎవరు అంటే ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్ మూడో క్వశ్చన్, తపతి సంవరణోపాఖ్యానం అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ అద్దంకి గాంధార కవి. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్, యయాతి చరిత్ర రచించింది ఎవరు? ఆన్సర్ పొన్నగంటి తెలగనార్యుడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, నిరంకుశోపాఖ్యానం రచయిత? ఆన్సర్ రుద్రకవి, కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, శివధర్మోత్తర షట్ చక్రవర్తుల చరిత్ర రచించింది ఎవరు? కామినేరి మల్లారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్, మహమ్మద్ కులీబ్ షా రచించిన గీతాలు? ఆన్సర్ కులియాత్ కులీ గీతాలు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాగ్గేయకారుడు క్షేత్రయ్య ఎవరి ఆస్థానాన్ని సందర్శించెను? ఆన్సర్ అబ్దుల్లా సేన్ కుతుబ్ షా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చను, భక్త రామదాసుగా ఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ గోల్కొండ నవాబుకు సమకాలికుడు? ఆన్సర్ అబుల్ హసన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, సల్నామా కావ్యాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్.